ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, నీవు దేవుని సన్నిధిలో మనవి చేయుము. ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకనూ అడుగునదేమి? అది నీకు దయచేయబడును. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. రాజు ఎస్తేరును చూచి నీ మనవి ఏమిటి అని అడుగుతున్నాడు. ఆమె హృదయంలో ఉన్న కోరికను, అవసరాన్ని చెప్పమని అవకాశం ఇచ్చాడు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనలను ప్రేమతో చూస్తూ నీ మనవి ఏమిటి అని అడుగుతున్నాడు. మనుషులకు చెప్పలేని బాధలను, మన హృదయంలో దాచుకున్న కోరికలను, మన అవసరాలను దేవుని సన్నిధిలో చెప్పవచ్చు. దేవుడు మన ప్రార్థనలను వినే దేవుడు. మనం అడిగిన ప్రతిదీ మన సమయంలో కాకపోయినా ఆయన నిర్ణయ కాలంలో ఇస్తాడు. కాబట్టి భయపడకుండా, నిరాశ చెందకుండా విశ్వాసంతో దేవుని సన్నిధికి రండి. నీ మనవి దేవునికి తెలియజేయండి. నీ కన్నీళ్లను ఆయన ముందు కుమ్మరించు. నీ మనవులను విశ్వాసంతో అడుగు. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన వినే దేవుడు, మన మనవి ఆలకించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మా హృదయాలలో ఉన్న ప్రతి మనవిని నీకు సమర్పిస్తున్నాము. మా అవసరాలను తెలుసుకొని నీ చిత్త ప్రకారం మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.